ఎస్టీ టెట్ ఎగ్జామ్లో సైకాలజీ బిట్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దామండి. 2023కి సంబంధించి సైకాలజీ నుంచి వచ్చిన పేపర్ 2లో సైకాలజీ నుంచి వచ్చిన 30 బిట్స్ చూద్దాము. జీవితంలో ఏదైనా పొరపాటు చేసినా లేదా ఏదైనా తప్పు చేసినా అతని తల్లిదండ్రులు అతనిని ప్రేమతో ఆప్యాయతతో చూస్తారని, అతని నిర్ణయాలకు విలువ ఇస్తారని రోహన్కి తెలుసు. రోహన్ తల్లిదండ్రులు దీనిని ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ నిబంధనతో కూడిన సానుకూల గౌరవము, నిబంధనలు లేని సానుకూల గౌరవము, సారూప్యత, ఆత్మ సాఫల్యత అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అంటే నేనేం చేసినా నా పేరెంట్స్ నన్ను ఏమీ అనరు, కొంచెం నన్ను ప్రేమగానే దగ్గరికి తీసుకుంటారు, కొట్టడం తిట్టడం లాంటివి చేయరు అని చెప్పేసి అతనికి ఒక రకమైన విలువ ఇస్తారు అని రోహన్కి అనిపించింది. అక్కడ రోహన్ తల్లిదండ్రులు దేనిని చూస్తున్నారంటే నిబంధన లేని సానుకూల గౌరవము, అంటే కండిషన్స్తో కూడిన ఇంపార్టెన్స్ కాకుండా తను చేసిన పనికి దానికి తగ్గట్టుగా నిబంధనలు లేని సానుకూల గౌరవము అనేది కరెక్ట్ ఆన్సర్. విభిన్న అభ్యాసకుల వ్యక్తిగత అవసరాలను తీర్చుటకు బోధనను ఇలా స్వీకరించాలి. వైయక్తిక భేదాలను పట్టించుకోకుండా ప్రామాణికమైన బోధన ఉపగమనాన్ని అనుసరించటము, అభ్యాసకులందరికీ సహజాతీయమైన బోధనా పద్ధతి అమలు చేయటము, అభ్యాసకుల ప్రత్యేక సామర్థ్యాలు, ఆసక్తులు, అభ్యసన శైలులను తీర్చుటకు విభిన్న బోధనలను అమలు చేయటము, అభ్యాసకులలో ఏకరూపత సాధించడానికి కఠినమైన బోధనా పద్ధతులను అమలు చేయడం అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ అండి అభ్యాసకుల ప్రత్యేక సామర్థ్యాలు, ఆసక్తులు, అభ్యసన శైలులను తీర్చుటకు విభిన్న బోధనలను అమలు చేయడము అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యాసకులు దీని ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఉపాధ్యాయుని నుండి సమాచారాన్ని నిష్క్రియాత్మకంగా స్వీకరించుట, అన్వేషణ, ఆవిష్కరణ, చురుకుగా పాల్గొనటము, ప్రత్యేక బోధన, స్పష్టమైన మార్గదర్శకత్వము, కంఠస్థం చేయుట, బట్టి అభ్యసనము అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్వేషణ, ఆవిష్కరణ, చురుకుగా పాల్గొనడము. అండ్ బోధన నిర్వహణ దశలో ఉపాధ్యాయుడు ఇలాంటి కృత్యాలలో నిమగ్నమవుతాడు. బోధనాభ్యసన ప్రక్రియ ప్రభావాన్ని ప్రతిబింబించుట, విద్యార్థుల నిష్పాదనను మదింపు చేసి గ్రేడ్లను కేటాయించుట, భావనలను ప్రదర్శించుట, చర్చలను సౌకర్యవంతం చేయుట, భవిష్యత్తు పాఠాల కోసం సామాగ్రిని సిద్ధం చేయుట. దీనికి ఆన్సర్ వచ్చేసి భావనలను ప్రదర్శించుట, చర్చలను సౌకర్యవంతం చేయుట అనేది కరెక్ట్ ఆన్సర్. 6 నెలల శిశువుకు కొత్త బొమ్మ ఇవ్వడమైనది. అతను బొమ్మను నోటిలో పెట్టుకోవడం ద్వారా దానికి ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస ప్రక్రియకు ఒక ఉదాహరణ అని చెప్పేసి ఇచ్చారు. సాంశీకరణ, అనుగుణ్యత, అనుకూలత, సమతాస్థితి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి సాంశీకరణ. అండ్ అప్పుడే జన్మించిన శిశువు ఏడుస్తున్నప్పుడు అతని శరీరం మొత్తం నిమగ్నమై ఉంటుంది, కానీ అతను పెరుగుతున్నప్పుడు అది స్వరపేటిక, కళ్ళకు మాత్రమే పరిమితమవుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రము సమైక్యతా సూత్రము, పరస్పర సంబంధ సూత్రము, పరస్పర చర్యా సూత్రము, సాధారణ నుండి నిర్దిష్టంగా కొనసాగే సూత్రము అని ఇచ్చారు. దీనికి ఆన్సరు సాధారణ నుండి నిర్దిష్టతకు కొనసాగే సూత్రము, అంటే తను పెరుగుతున్న కొద్దీ మార్పు అనేది జరుగుతుంది. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలోని ఈ దశలో మనస్సాక్షి వ్యక్తి ప్రవర్తనను మార్గనిర్దేశం చేస్తుంది. సాంప్రదాయ స్థాయి 3వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశ, ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ, ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. క్రింది వాటి నుండి వ్యక్తాంతర భేదాలకు ఒక ఉదాహరణను గుర్తించండి. భౌతిక రూపాన్ని మినహాయించి సమరూప కవలలు ఇద్దరు ఇతర అంశాలలో వేరువేరుగా ఉంటారు. సీత మంచిగా పాడటమే కాక పాటలను కూడా మంచిగా రాస్తుంది. రాముకి భాషలపైనే ఆసక్తి ఉంది, కానీ ఇతర విషయాలపై ఆసక్తి లేదు. జాన్ విద్యా కార్యకలాపాలలో చురుకుగా ఉంటాడు, సమాజ సేవలో కూడా పాల్గొంటాడు. వ్యక్తంతర భేదాలు అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి భౌతిక రూపాన్ని మినహాయించి సమరూప కవలలు ఇద్దరు ఇతర అంశాలలో వేరువేరుగా ఉంటారు. అండ్ నెక్స్ట్ 9th వన్, ఒక వ్యక్తికి తనకు ఎప్పుడు బహుమతి ఇవ్వబడుతుందో తెలియదు. ఇచ్చట ఇవ్వబడిన పునరుద్బలనము చరాశీల పునరుద్బలనము. అండ్ సన్నివేశాన్ని సమగ్రంగా ప్రత్యక్షీకరించటము ద్వారా ఒక విద్యార్థి అభ్యసించటాన్ని యత్నదోష అభ్యసనము, కార్యసాధక నిబంధన అభ్యసనము, సాంప్రదాయక నిబంధన అభ్యసనము, అంతర్దృష్టి అభ్యసనము అని ఇచ్చారు.
ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనము. క్రింది వానిలో ఒకటి కొండ గుర్తు పద్ధతి కాదు. లోసే పద్ధతి, పెక్వర్డ్ పద్ధతి, కీవర్డ్ పద్ధతి, రీకాల్ పద్ధతి అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి రీకాల్ పద్ధతి. ఒక విద్యార్థి చెదిరిన భావోద్వేగ స్థితి కారణముగా పాఠశాలలో సర్దుబాటు కాలేకపోతున్నాడు. ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్కు రిఫర్ చేస్తారు. ఆ విద్యార్థికి అందించాల్సిన మార్గదర్శకత్వము ఏమిటి? వ్యక్తిగత మార్గదర్శకత్వము. అండ్ పిల్లలు చేసే ఈ క్రింది కార్యకలాపాలలో ఒకదానిలో సామాజిక, ఉద్వేగ, నైతిక, శారీరక వికాసాలకు అవకాశం ఉంటుంది. ఆడటము. క్రింది స్టేట్మెంట్లో అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిబింబించని దానిని గుర్తించండి. క్రింది స్టేట్మెంట్లో అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిపాదించని దానిని గుర్తించండి. విద్యార్థులు పాఠ్యపుస్తకాలను చదివి భావనలను అభ్యసించటం అనేది ఆన్సర్. పిల్లవాని సమగ్ర ప్రగతి కార్ట్ వారి ఈ వికాసాన్ని సూచిస్తుంది. సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ రంగాలను. అండ్ 16th క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు ది ఎఫెక్ట్ ఆఫ్ స్టడీ హ్యాబిట్స్ ఆన్ ది అచీవ్మెంట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అని అధ్యయనం చేసినాడు. ఈ అధ్యయనంలో స్వాతంత్ర చరము, స్టడీ హ్యాబిట్స్, రక్షణ తంత్రాల ఉపయోగానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. మరలా ఉపయోగించడం వలన ఒకరి సామర్థ్యాలు మెరుగుపడతాయి అనేది రాంగ్ ఆన్సర్, అంటే సరికానిది. ఈ పద్ధతిలో విద్యార్థి కేంద్రక అభ్యసనానికి తక్కువ పరిధి ఉంటుంది. ప్రాజెక్టు పద్ధతి, ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి అండ్ చర్చా పద్ధతి. ఉపన్యాస పద్ధతి. తరగతి ఉపాధ్యాయురాలు ఆట స్థలంలో పిల్లలను గమనిస్తున్నప్పుడు షీనా నిప్పురవ్వను గమనించి కేకలు వేయడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని ఎలా నివారించిందో నోట్ చేసింది. ఇది దీనికి ఉదాహరణ. సంఘటన రచనాత్మక రికార్డు అనేదానికి ఉదాహరణ. అండ్ వికాసాత్మక కృత్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. వికాసాత్మక కృత్యాలు పిల్లల వికాసాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడవు. అండ్ చరిత్రను నేర్చుకోవటం ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకోవటంలో సహాయపడదు అని లేదా అడ్డుకోదు. ఇది ఒక ఉదాహరణ. శూన్య బదలాయింపు. నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం స్మృతిలో నిల్వ చేసుకొనుటకు ఈ ఆచరణ ఉపయోగపడదు. అవగాహన లేకుండా సాధన చేయటము. ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు. ఆ తర్వాత తన వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుని నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ. NCF 2005 ప్రకారము జ్ఞానాన్ని ఇలా పొందాలి. అనుభవాలు పరస్పర చర్యల ద్వారా నిర్మించబడాలి. ఈ క్రింది వాటి నుండి మాస్లో అవసరాల అనుక్రమణికకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. దీనికి ఒక వ్యక్తి అన్ని నిమ్న అవసరాలు నెరవేరిన తరువాతనే అత్యున్నత స్థాయి అవసరం అనగా ఆత్మ సాఫల్యతను చేరుకోగలుగుతాడు. 26th క్వశ్చన్. తమ కొడుకు పాడటం పట్ల ఆసక్తి చూపటాన్ని గమనించిన తల్లిదండ్రులు భవిష్యత్తులో తమ కొడుకును ప్రొఫెషనల్ సింగర్ని చేసేందుకు ప్రోత్సహించాలా లేదా అనే మార్గదర్శనం చేయమని ఉపాధ్యాయుడిని సంప్రదించారు. పిల్లవాని సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఆ పిల్లవాడిని ఈ అంశంలో ఉపాధ్యాయుడు అంచనా వేయాలి. సహజ సామర్థ్యము, ఆసక్తి, సృజనాత్మకత, వైఖరి అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యము. RTE చట్టం 2009లోని సెక్షన్ 29(2) ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అథారిటీ కింది వానిలో ఒకదానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరము లేదు. పిల్లల మాధ్యమం వీలైనంత వరకు 6వ తరగతి నుండి ఆంగ్లంలో ఉండాలి. క్రింది వాటిలో వైఖరిని మాపనం చేయని సాధనాన్ని గుర్తించండి. క్యాటిల్ 16PF. అతి సంరక్షణ పెంపక శైలిలో పెరిగిన పిల్లలు ఈ క్రింది లక్షణాన్ని ప్రదర్శిస్తారు. తక్కువ సమర్థత గల సామాజిక నైపుణ్యాలు.
వైగాట్స్కి సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతానికి సంబంధం లేని భావనను గుర్తించండి. అహం కేంద్రవాదం. 30 క్వశ్చన్స్ వాటి ఆప్షన్స్ అండి. నేను ఇండివిజువల్ ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఆప్షన్స్ అనేది ఇవ్వలేదు. ఎక్కువ టైం అయిపోతుంది, ఒకటి హెల్త్ బాగాలేదు, సో వాయిస్ రావటం లేదని చెప్పేసి నేను ఇవ్వలేదు. అండ్ ఇక్కడ 30 క్వశ్చన్స్ అయినాయి. ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని కరెక్ట్ చేయలేదని చూసుకోండి. అండ్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, సో అందరూ చాలా బాగా ఎగ్జామ్ రాసి అందరూ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.